నీ వెంటే ఉండి వలచి తొలిచి నింత కట్టుకుంటా జనమంతా మీ వెనుకున్నారని మీరంటున్నారు. సీనిగడ వెనకే ఉన్నారని ఊళ్ళో అంటున్నారు. ఆ రోజు నాకు ఊళ్ళో ఎదురులేదు, నాకు పోటీగా ఎవరు నిలబడన్నారు. మీ మాట నమ్మి మేము వర్క్ కూడా స్టార్ట్ చేశాం. ఇప్పటికే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాం. రేపు మీరు ఎలక్షన్లో గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు కూడా. గెలవకపోవటం అన్న మాటే లేదు. నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనే. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఎవరిని ఏం చేయాలో, ఈ ఎలక్షన్ ఎలా గెలవాలో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. ఒరే అప్పిగా, అల్లరి చిల్లరిగా తిరిగే సీనుగాడు ఈ ప్రెసిడెంట్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టు? అల్లుడు 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 అవతలు చూస్తా. అవతల తారణనామ సంవత్సర మార్గశిర మాస బహుళ తదియా బుధవారం అనగా 4/2/2005 తేదీన ఉదయం 11:20 లింగరాజుపాలెం గ్రామ వాస్తవ్యులు ఆకాశం లింగరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజేష్ కు సూర్యారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. ఏంటి ప్రెసిడెంట్ గారు ఎక్కడే ఆగిపోయారే? లోపలికి రండి. ఊళ్ళో పెద్ద మనుషులందరూ వచ్చేశారు. నువ్వు అక్కడవే రాలేదని ఇందాక నుంచి బాధపడుతున్నా. ఎంతైనా
నా తర్వాత నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషివి, ప్రెసిడెంట్వి. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని బాధపడుతున్నారా ప్రెసిడెంట్ గారు? ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటుంది. నాకు పదవి, నీకు ప్రేమ. శీతకాల నాన్న, వాళ్ళ నాన్నకి మందు, దాంతో కొట్టే. రోడ్లు వేయించటం, ఇల్లు కట్టించటం కాదు సీను రాజకీయం అంటే. ఇది రాజకీయం. ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 ఏళ్లకి వస్తాయి, కానీ ప్రేమ పెళ్లి అనేవి జీవితంలో ఒకేసారి వస్తాయి. ఎవరి కోసం ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నావో ఆ మనిషినే నీకు దూరం చేశా. ఇప్పుడు చెప్పు, నువ్వు గెలిచావా, నేను గెలిచాను? ఏంటి సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతున్నావు? సూరా, సీను చేత 4 అక్షంతలు వేయించు. ఏంటలుడు, నిన్ను కూడా పరాయిళ్ళ పిలవాలా? వచ్చి అక్షంతరం వేసిండు. సారీ సీను, అంతా హడావిడిగా జరిగిపోయింది. అక్షింతలు వేయి. ఏరా, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రచారానికి బయలుదేరదామా? ఇంకెందుకులే బాబా ప్రచారాలు ఎలక్షన్లను. ఏరా, ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం జరగాల్సిందిగా? ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డావో ఆ సీత నీకు దక్కనప్పుడు. రే, లోకంలో ఎంతో మంది ప్రేమించుకుంటారా, కానీ అందరికీ ఆ ప్రేమ దక్కదురా. ఆ దక్కన వాళ్ళలో ఆశపట్టంలో తప్పలేదురా, అదృష్టం కూడా ఉండాలిగా. అది లేదు. సీత నాకు అందరిని చందమామ లాంటిదిరా. ఆశపట్టం నా తప్పు. అల్లుడు, అల్లుడు. రే, ఇప్పుడు సీత ప్రేమ నాకు దక్కలేదనే బాధ కంటే సీత కోరుకున్నట్టు జనం బాధలు తీర్చడమే నా బాధ్యతరా. అదిగా సీను. రే, ఇంకేం మాట్లాడకండి రా. కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. రే, నేను సీను గారి దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి. ఇంతవరకు అల్లుడి కళ్ళలో మనం నీళ్లు చూడలేదు. దీనికంతటికీ కారణం ప్రెసిడెంట్ గాడే. రే లింగరాజు, ఇవాళ ఆటో అయితే తేలిపోవాలి. రారా బయటికి రా. అన్నదన్నా గదిన్నారా ఎదవాడు? ఊరిని ఎంత నాశనం చేసినా ఊరుకున్నాం కదా ఆయన. మా సీను గారి జీవితం నాశనం చేస్తుంటే ఊరుకుంటా అనుకున్నారా? ఈ అబ్బాయి ఏంట్రా లుక్కు? ఎలాగైనా ప్రెసిడెంట్ గా గెలిచి తన ప్రేమ విషయం సీతకి చెప్పాలనుకుంటే సీను గారికి సీత దూరం చేస్తాడు. సీతకు మా సీను గారు ప్రేమిస్తున్నాడన్న విషయం ముందే తెలుసుంటే ఈ పెళ్లికి చచ్చిన ఒప్పుకునేది కాదురా. అవునరా ప్రెసిడెంట్ ఎదవా. ఒరే ప్రెసిడెంట్, బాధ అంటే ఏంటో తెలియని మా సీను గారిని జీవితాంతం బాధపడేవాడు చేసావు కదా నువ్వు. సీత దక్కలేదని మా సీను గారు ఏదైనా అగాడిత్యం చేసుకుంటే అయిపోతావు. లింగరాజు, లింగరాజు, మనసు మీద కొడితే ఊరుకున్నాను కదా అని మా వాళ్ళని కొడితే ఊరుకుంటాను అనుకున్నావా? మా వాళ్ళనే కాదురా, ఊళ్ళో ఎవరుంటి మీద చేయబడినా సహించేది లేదు. ఎన్నాళ్ళు ఈ ఊరిని నీ ఇష్టానికి వెళ్ళావు. పంచాయతీ సొమ్ముని నీ ఎప్ప సొమ్ములాగా ఇష్టానికి తిన్నావు. నువ్వు తిన్న ఆ సొమ్ము నీ చేత కక్కిస్తాను. ఏ పనుల పేరు చెప్పి నువ్వు గవర్నమెంట్ మోసం చేసావో ఆ పనులు నీ చేత చేయిస్తాను. ఏ ప్రెసిడెంట్ పదవి కోసం సీత నాకు దూరం చేశావో ఆ ప్రెసిడెంట్ పదవిని నేను నీకు దూరం చేస్తాను.
నామినేషన్ ఇద్దరం వేశాం, కానీ ప్రమాణ స్వీకారం నేను చేస్తాను. మొదటి దెబ్బ నువ్వు కొట్టావు, ఆఖరి దెబ్బ నేను కొడతాను. కాసుకో. నమస్కారం అండి లింగరాజు గారు. లింగరాజు గారు. నమస్కారం ఆఫీసర్ గారు. చాలా రోజుల తర్వాత దారి తెప్పొచ్చారా? కాదండి బాబు, దారి వెతుక్కుంటూ వచ్చాం. ఏంటా కంగారు? ఏమైనా పేకల మీదకి వచ్చిందా? అవును సార్, మా పీకల మీదకి కాదు, మీ పీకల మీదకే. గతంలో మీరు ఊళ్ళో తవ్వించిన 15 బావుల్ని దొంగలెత్తుకెళ్లిపోయారని మీ అపోజిషన్ పార్టీ శ్రీని గారు మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సార్. బావులేమన్నా నగలయ్యా దొంగలెత్తిపోవడానికి? కలెక్టర్ గారికి అదే మనం వచ్చే వారం ఈ ఊరికి ఎంక్వైరీకి వస్తున్నారు. రాని మందేం పోయింది? ఏం పోవడం ఏంటండి బాబు, బావులు తవ్వించకుండానే తవ్వించినట్టు రికార్డులో రాసి డబ్బంతా నొక్కేశారు. కలెక్టర్ గారు వచ్చేసరికి బావులు లేకపోతే చీటింగ్ కేసు కింద మీరు జైలుకి, సస్పెండ్ అయ్యి మేము ఇంటికి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు. కలెక్టర్ గారి ఊరు వచ్చే లోపల బావులు రెడీగా ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతారు. అంతే కదా? రేయ్, నా వంక సీరియస్ గా చూసి ఉపయోగం ఏంటంటే ఆ సీన్ గడు తమను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు కరెక్ట్ గా. ఇప్పుడు మనం ఊళ్ళో చచ్చినట్టు బావులు తవ్వించాల్సిందే. 30 సంవత్సరాలుగా మన ఊళ్ళో నీళ్ళు లేక చాలా బాధపడ్డాంరా. సీను దయ వల్ల నీళ్ళ బాధ తప్పుతుంది. సీను ప్రెసిడెంట్ అయితే మన ఊరు కష్టాలు తీరినట్టేరా. సీను ఇంత మంచివాడుగా మారతాడు అనుకోలేదు. అంటే ఊరు మొత్తం మా వీధిలో కూడా నీళ్లు లేవు. రామాలయం అయితే కదా, అక్కడే ఇస్తున్నాను. మంచిది. మీరు గానే ఉండి. ఓకే సార్. ఎరా హ్యాపీగా దగ్గరుండి ఊళ్ళో బావిలేయించగా ఇంట్లో ఏం చేస్తున్నాడు మీ ప్రెసిడెంట్? అంటే సీను ఏదో పనుండి సరే, మొత్తం 2 రోజుల బావులన్నీ తవ్వటం పూర్తి చేయాలని చెప్పు. 2 రోజులు అంటే కట్టం సీను. చాలా మంది కూలోళ్ళు పెట్టాలి, బోర్డు అంత ఖర్చు అవుద్ది. తిన్న సొమ్మే కదయా, పెట్టమను. అట్టగే సీను. ఆ. ఏంటి కొలతలన్నీ తీటి అయిపోయింది కదా, పనిగానే ఉండి. సీను. సీత నువ్వా? ఏంటి స్కూల్కి బయలుదేరావా? అవును గాని ఏంటి ఊళ్ళో బావులు తవ్విస్తున్నావంట? అవును సీత, శాంక్షన్ అయిన బావులు ప్రెసిడెంట్ తవ్వించకపోవటం వల్ల ఊళ్ళో వాళ్ళు నేల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆ డబ్బులతోనే ఊళ్ళో 10-15 బావులు తవ్విస్తున్నాను. ఒక ఫ్రెండ్ గా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సీను. ఇన్నాళ్ళు నువ్వు గెలుస్తావా లేదా అని మనసులో చిన్న డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు 100% ఎలక్షన్లోనూ గెలుస్తావు, నీ ప్రేమలోనూ గెలుస్తావు. అవును, ఈ మధ్య ఎప్పుడు చూసినా నువ్వు ఊరి గురించి, ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. మరి ప్రేమించిన అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావు? ఆ, అసలు నువ్వు ఎలక్షన్ లో దిగిందే అమ్మాయి ప్రేమ కోసం. ఆ విషయం మర్చిపోయావా ఏంటి? ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రే త్వరగా కానీ ఉండి, 2 రోజుల్లో పని అయిపోవాలి. అటగనయా. ఆ, సీత నాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుస్తానే. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఇక్కడ మార్క్ చేశారు కదా, తవ్వండి. సరేనండి. అయ్యగారండి ఫోన్ అండి. హలో హలో లింగరాజు గారా? అవును, లింగరాజు నేను మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను సార్ దేవాదాయ శాఖ ఈవోని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? సార్, గత 10 ఏళ్లుగా దేవాలయ మాన్యం మీద వచ్చే ఆదాయాన్ని మీరు గవర్నమెంట్ కి జమ చేయట్లేదు. ఆ మొత్తం ఇప్పటి వరకు 50 లక్షల దాకా అయింది. అది మీరు వెంటనే గవర్నమెంట్ కి జమ చేయాలి. నువ్వు చెప్పాల్సింది నేనెంత కట్టాలో అని కాదు, ఇప్పుడు నీకు నేనెంత ఇవ్వాలో అని. సారీ సార్, ఎప్పట్లా మీరు మమ్మల్ని మేనేజ్ చేయడం కుదరదు. మీ అపోజిషన్ క్యాండిడేట్ సీను ఈ విషయాన్ని మంత్రి మురికి అప్పలనాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. 1 వారం రోజుల్లోపు డబ్బు మొత్తం జమ చేయకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉండిపోయారేంటండి అయ్యగారు? మళ్ళీ ఆ సీన్ గడు ఏమైనా షాక్ ఇచ్చాడా? అవునరా, అర్జెంటుగా 50 లక్షలు కట్టమని ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. 50 లక్షలే? ఈ సీన్ గడు మామూలు మనిషి కాదండి అయ్యగారు. మొన్నటికి మొన్న బావులు తవ్వించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టించాడు. ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు. తమరు అలాగే ఊరుకుంటే చివరికి మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టేసేలా ఉన్నాడు. మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలండి అయ్యగారు. చెయ్యాలి. వెళ్ళొస్తారా? సీను ఆగరా, ఎండను పడొచ్చావు, మజ్జిగ తాగరా. వస్తానమ్మా. అలాగేరా. ఒరే సీను, అరే సీన్ ఇట్రా రా. ఏంట్రా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు అంట కదా? ఎవరు చెప్పారా? మా బళ్ళ అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలన్నా చేస్తున్నావుగా, మాకు కూడా చేయించు. వాళ్ళు అడుగుతున్నారుగా, ఏం కావాలో చేసి పెట్టు. ఏం కావాలరా? ఏం కావాలంటారేంటి? మేమేం అడిగినా చేయాలి. అలాగే చేస్తాను, చెప్పండి. మేము బళ్ళ ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి. సరే. జీలరాంబాబుతో చెప్పి జీలు అరువిప్పించాలి. అరవింద్కు ఊరినే తీసేసుకోండి. మేము రోజు ఆడుకోవడానికి గోళీలు నువ్వే ఇవ్వాలి. ఓకే. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి. ఎందుకు? గోళీలు ఆడుకోవడానికి. ఇదిగో ప్రెసిడెంట్, మేము అడిగినవన్నీ చేసావనుకో, మేము పెద్దయ్యాక మా ఓట్లు కూడా నీకే వేస్తాం. అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్వి. ఏంటి మాట్లాడవేంటి? చదువుకోని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది. వెళ్ళి చదువుకోండి. అలాగేలే.
ఎవడన్నా ఒక్క అడుగు ముందుకేసారా నరికి పారేస్తాను. అంతా వినండి, సీని గారికి ఎవరన్నా ఓటేసినా వీడికి సాయం చేసినా వీడికి పట్టిన కదా మీ అందరికీ పడుతుంది. ఈ ఊరున్నంత కాలం, మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే. కాదని ఎవడైనా తోక జాడించాడా నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా. మా అయ్యగారు కనుక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనం అయిపోద్ది, వల్లకాడైపోద్ది నా కొడకల్లారా. పదండ్రా, పదండి. రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా. ఎక్కడికి తాత? సీని గారి దగ్గరికి. వాడికి సాయం చేస్తున్నామని తెలిస్తే నేను చంపేస్తారు. చంపేస్తే చంపేనీరా, ఆడి కోసం చావట్లేదు, ఊరోళ్ళ కోసం చస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ గా ఎదిరించే మొగోడు ఒకడు పుట్టాడు. ఆ మొగోడు చావడానికి ఇల్లు. ఏ మంగా ఎక్కడికే? సీనుని కాపాడడం కోసం. చావాలనుందా? నీలాంటి చేతగానుడికి పెళ్ళంగా బతికే కన్నా అదే నయం. నా మాటిను. వద్దయ్యా, వద్దయ్యా. నేను సస్తే చచ్చాను కానీ సీను గారిని మాత్రం బతికించుకోవాలి. సీను, సీను, బాబు ఏమైందిరా? బాబు, ఒరేయ్ తమ్ముడు, బాబు. సీను, నేను ఆ రోజు చెప్పాను ఈ ఎలక్షన్ రాజకీయాలు మనకొద్దురా అని. నేను చెప్పిన మాట విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది. లేకపోతే వద్దురా, ఈ ఎలక్షన్లు రాజకీయాలు గొడవలు మనకొద్దు, వదిలేయరా. అవునరా సీను, నువ్వు ప్రెసిడెంట్ అవుతావు, మన ఊరు బాగుపడుద్ది అని ఎన్నో కలలు కన్నావు. ఊరు బాగుపడకపోయినా పర్లేదురా, కానీ నువ్వు మాకు కావాలి. మాకు కావాలరా సీను, మాకు కావాలి. బాబాయ్, నీకు గుర్తుందా ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే, రేపు నువ్వు నిజంగా చచ్చిపోతే మొయ్యటానికి నలుగురు, ఏడవటానికి 10 మంది కూడా రారన్నావు. కానీ ఇప్పుడు చూసావా బాబాయ్, నేను చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు. ఇదంతా ఎందువల్ల బాబాయ్? నేను చేసిన 1-2 మంచి పనుల వల్ల. నువ్వు చెప్పిందంత నిజమే సీను, కానీ ఇంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ నిన్ను బతకనివాడు. అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది సీత ప్రేమ కోసం కదా. ఆ సీత నీకు దక్కనప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడం ఎందుకు అల్లుడు? ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీత తిరిగి నీ దగ్గరికి వస్తుందా? నేను ఎలక్షన్లో పోటీ చేసింది సీత కోసం, సీత ప్రేమ కోసమే. కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది సీత వల్లే కదా. ఊరంతా యదవాన్ తిట్టే నన్ను 10 మంది మెచ్చుకునేలా చేసింది సీత. పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత. అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా? నా వల్ల ఈ ఊరు బాగుండాలని, ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని. అలాంటి సీత కోసం, ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు. అలాగని కోరి చావును కొని తెచ్చుకుంటావా? మేము ఇంతమంది చెప్తున్నాం అనుకుంటా ఎంతసేపు సీత సీత అంటావేంటి? నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం ఒక నిస్తార్థం చేసుకుని ఆనందంగా ఉందిరా. అర్థం లేకుండా మాట్లాడుకో. సీతకు నా ప్రేమ గురించి తెలుసా? తెలీదుగా. తన మనసేంటో తెలుసుకోకుండా ప్రేమించడం నా తప్పు. అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు. అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు. ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది. కనీసం తన దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతరాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రే సీత, ఆ రోజు సీను ప్రేమ గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వు అనుకుంటున్నావు, తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను. నేనన్న ఒక్క మాటతో సీను తన జీవితాన్ని మార్చుకున్నాడు. నాన్న, అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను. ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదమ్మా. నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు. కన్న తండ్రిగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడకమ్మా. రేపు ఎలక్షన్స్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పక్క ఊరికి వెళ్తున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. జరగదని తెలిసాక ఆలోచిస్తే మిగిలేది బాధే. పొద్దున్నే ఫస్ట్ బస్సు ఎన్నింటికి నాన్న? మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేదవ సీనుగాడికి ఓటు వేశారనుకో, ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. ఆగండి. ఈ రోజే ఎలక్షన్. ఇప్పుడే వెళ్ళే గుర్తు జ్ఞాపకం ఉందిగా, వేసేయండి. వెళ్ళండి. చూసావా, ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే ఓకే, పంపించండి. ఏంటి సార్, అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు? టెన్షన్ ఎందుకయ్యా, జనాలంతా మనోళ్లే, ఓట్లన్నీ మనకే. మరి సీను గడిచను భద్రంగా ఉన్నారు. మీరు మామూలు మనుషులు కదండి, మహానుభావులు. మరి మా అయ్యగారంటే ఏమనుకుంటున్నారు? అయ్యగారు తమరు కూడా ఓటేసేయచ్చు కదా. నా ఓటు సీనుగడికి అని చెప్పాను కదరా, వాడు రాని. ఒరేయ్, 4 పీకితే కానీ నా కొడుకు నూరు మూసుకెట్టలేరు. ఎంత నోటుకొచ్చేటప్పుడు నరికి పారేస్తాం. ఎంతమంది నరుకుతారా? నరకండి. ఈ లింగరాజు పాలెంలో మా అయ్యగారు చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం కాదనే మగాడేవడ్రా. మన సీన్ గారు వచ్చేసారు. ఇంతకాలం ప్రెసిడెంట్ గారు ఏం చేయించినా మీరేం చేసినా ఊరుకుంది. చేతగాకో చేవలేకో కాదు, నా వల్ల ఈ ఊళ్ళో గొడవలు జరగకూడదు. కానీ నా గురించి అమాయకులైన ఈ జనానికి ఏమైనా జరిగితే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాను. మీ పేరు? సీను. ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు.
అయ్య గారు పోలింగ్ అవడానికి ఇంకెంత టైం ఉందండి? ఇంకో 5 నిమిషాలు ఉందరా. అంటే 5 నిమిషాల తర్వాత మనమే వారమే. రండి ప్రెసిడెంట్ గారు, నా ఓటు మీకే వేస్తానన్నాను. పదండి. చూసావా, నీకే వేశాను. సీను, సీత పోయింది, పదవి పోయింది. ఏర్రా నీ జనం. బాగా చెప్పారా? ఏంటి కంగారు పడుతున్నావా? మా వాళ్ళందరినీ బంధించి ఓట్లు ఆపడానికి ప్రయత్నించావు, ఇప్పుడు ఆపరా. నేనెందుకు ఆపుతాను? ఆఫీసర్ గారే ఆపుతారు. ఒక్క క్షణం. ఆఫీసర్ గారు, ఓట్లు వేయడానికి టైం అయిపోయినట్టుంది. అవును సార్, టైం అయిపోయింది. ఇక ఒక్క ఓటు వేయడానికి కూడా వీలు. ఉన్నావుగా, అర్థమైందా? అదేంటి ఆఫీసర్ గారు, టైం అయిపోయినా పోలింగ్ బూత్ లోపలికి వచ్చే ఓటే సక్కుంటుంది కదా. చెప్పండి ఆఫీసర్ గారు, నిజం చెప్పండి. సార్, అతను చెప్పింది నిజమే కదా సార్? నోరు మీరా, నీ పై ఆఫీసర్ గారిని ఎక్కువ తెలుసా నీకు రూల్స్? మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఊరుకుంది ఎందుకో తెలుసా? నీ ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి. అయినట్టండి ఎలా చెప్పగలవయ్యా? లింగరాజు గారు పొద్దున్న నుంచి అక్కడే ఏడ్చాడు. ఆడు ఏ మతలం చేశాడు ఏమో, కౌంటింగ్ అయిన తర్వాతగా తెలిసేది. మొదలు పెట్టండి. ఓకే సార్. దేవుడా 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 దేవుడా, మొదట మా సీని గడికే రావాలి. అయ్యా, ఇంతవరకు సీని గడికి ఒక ఓటు కూడా పడలేదు. అల్లుడు, మనకు మొదలైపోయింది. అయ్యా, మనకే కోట్లు వచ్చి. అల్లుడు, 300 దాటిసి ఉంటాయి. ఓకే, కౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. సార్, గొడ్ల గుర్తుకు 386 ఓట్లు వచ్చాయి. సార్, పువ్వు గుర్తుకు 386 ఓట్లు వచ్చాయి. వాట్? ఇద్దరికి 386 వచ్చాయా? ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నాయేమో వెరిఫై చేసి రీకౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. ఏంటల్లుడు ఇలాగైంది? అయ్యగారు, నా కంగారు వచ్చేస్తుందండి. సార్, ఈ ఓటు ఇన్వాలిడ్, తీసేయండి. సార్, ఈ ఓటు ఇట్స్ వ్యాలిడ్, ఉంచండి.
సార్ ఈ ఓటు ఇట్స్ ఇన్వాలిడ్. ఇద్దరికి 385 385 ఓట్లు వచ్చాయి. అంటే టై అయిందన్నమాట. ఇలాంటి టైంలో యాజ్ పర్ రూల్ టాస్ వేసి ఎవరు గెలిచారో నిర్ణయిస్తారు. ఏమంటారు? మీ రూల్స్ ఎలా చెప్తే అలా చేయండి. మీరేమంటారు? కానివ్వండి. మీకేం కావాలో కోరుకోండి. నాది బొమ్మ. సార్ పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంట్రా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్షన్ డ్యూటీ మీద పక్కూరు వెళ్తారు కదరా, వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారా. ఆఫీసర్ గారు, ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరు పంపించారు? సీత, మీ ఊరి స్కూల్ టీచర్. కోళ్ళ గారండి. పువ్వు గుర్తుకే ఓటేశారు. లింగరాజు పాలన ప్రెసిడెంట్గా వేమూరి శ్రీను ఆకాశం లింగరాజు గారి మీద ఒక ఓటు మెజారిటీతో గెలిచారు. ఇప్పుడైనా చెప్పు నాన్నా. తొందరగా చెప్పు నాన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కొట్టించుకుంటూనే ఉన్నావు. ఆ ముక్క మాత్రం చెప్పట్లేదు. ఇప్పటికైనా చెప్తావా ప్రెసిడెంట్ మొగుడా? I love you.